10 బీర్లు తాగిన అనుకో ఆ. అవుట్ అవుతారు కదా. ఉమ్. అరే 11వ బీర్ ఎందుకు తాగలేకపోయినా అని బాధపడతారు. ఏదైనా సాధించినాకనే తాగురు, ఉమ్. అప్పుడు తాగితే మజా వస్తుంది. రక్తం బదులు రక్తం ఉండదు, మొత్తం డైరెక్ట్ ఆల్కహాలే. ఆల్కహాలే. ఈ చేతి నుంచి కోటర్ వస్తుంది, ఈ చేతి బీర్ వస్తుంది. బీర్ వస్తుంది. స్పైడర్ మ్యాన్ లాగా వావ్. ఇచ్చేస్తా. ఆయన ఇప్పుడు తాడలేదు తక్కువ సార్ పడితే మీరు నేను గ్లాసులు ఇట్లా పోసుకుంటా. తక్కువ పడ్డారు. గ్లాసులు పైసలు ఉంటే రెడ్ లేబుల్, పైసలు లేకపోతే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి మనీ అఫీషియల్ 7. ఇవాళ అయితే మనం పేరు మోసిన డ్రింకర్ మనీని కలవబోతున్నాం. అతని విలువైన టైంని మనకి ఇచ్చినందుకు అసలు ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అయితే ఇప్పుడు మనము డ్రింకర్ మనీని పిలుద్దాం. సో డ్రింకర్ మనీ గారు, మీకోసం మీకు ఇక్కడ ఆల్కహాల్ ప్లస్ మీకు స్టఫ్ తెచ్చినాం. స్టఫ్ ఇది సరిపోదు కదా కూడా. ఇంకేం కావాలనుకుంటా సరే నాయన అక్కడ పెట్టేవా ఇది లోపల సామాన్ ఉంటది, విలువైన సామాన్ మాత్రమే ఉంటుంది లోపల. లోపల. ఏంది కలవాలనుకోరంటే అంటే మీ గురించి, అంటే మీరు ది డేంజరస్ డ్రంకర్ అని తెలిసింది మాకు. అంటే ఆల్మోస్ట్ మీ మండలంలోనే ఎక్కువ పేరు మోసిన తాగుబోతు అని తెలిసింది. అందుకే మేము ఇంటర్వ్యూ తీసుకుందామని అనుకుంటున్నాం. అవును, నిజమేనా? నిజమే నిజమే. అంత పెద్ద తాగుబోతు మీరే? అతి పెద్ద అని చెప్పలేము కానీ తాగుబోతు 34 hours ఎనీ టైం ఆల్కహాల్ లోనే ఉంటారంట. నిజమేనా? నిజమే. అయితే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. సో మణి గారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, దానికి మీ సమాధానం కావాలి మాకు. చెప్పండి. మీరు తాగడానికి కారణం ఏంటి? తాగడానికి నా కారణం అవసరం లేదు, నేను ఏ కారణంతో అయినా తాగగలను. కానీ ఇక్కడ జరిగి తాగుతారు. తాగడం మాత్రం పక్క. అయితే అసలు ఈ డ్రెస్సింగ్ స్టైల్, ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు మీది? డ్రెస్సింగ్ స్టైల్ అంటే కామన్ లుంగి పెట్టుకుంటే డ్రెస్సింగ్ స్టైల్. తాగడానికి డ్రెస్సింగ్ స్టైల్ అవసరం లేదు కదా. చల్ల కిందికని గాలి వస్తుంది. చల్లగి గాలి అంటే మేము విన్నది ఏంటంటే మీరు 24 hours తాగుకుంటా వాళ్ళ మీద కొడతారంటే మీ ఊళ్ళో నిజమే? 24 hours తాగుతా. కొట్టడం అంటే ఇక నా జోలికి ఎవరైనా వస్తే కొట్టేస్తారు. అంటే మా ఇప్పుడు వైన్స్ అక్కడ సీసాల ఏరుకొని మరీ అమ్ముకొని తాగిరంట, నిజమేనా? సీసాలు అమ్ముకున్నాం. అంటే పైసలు లేనప్పుడు అమ్మినా అమ్ముకొని తాగిన. అయితే ఇక్కడ కొత్తూరు వైన్స్ కాడ మీరు ఆడు మంది లేదని వైన్ షాప్ ఇవన్నీ కొట్టి మరీ మంది తీసుకురంట. అంటే రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదు, ఆ రోజు నేను నిలబడ్డవాడిని, పైసలు ఇచ్చిన. నిలబడుకుంటే వాడు బాయ్ బీసీసీ అని చెప్పిండు. రూపాయలు చేత పెట్టిన, వాడు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి నాకు కొట్టేసి దాన్ని ఇచ్చేసి 18-17 ఫుట్లు పడ్డాయి అంటే నిజమే? 18 పడ్డాయి, 2 లోపల దాపెట్టుకుంటున్నాను. చీలికపోయింది, ఇట్లా రక్తం గారుతూ. పోలీస్ కేసు ఏం కాదు మన మీద చేసేది. అంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ తాగితే కూడా కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా. తాగితే ఏం అవసరం అంటే తాగి కొడతారు కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? అట్లా భయపడేస్తారు. భయం మీరు అట్లా పెట్టేసి అంటే మీరు ఎక్కువ ఏ బ్రాండ్ తాగుతారు? బ్రాండ్ల గ్రీన్ లేముండే మరి. పైసలు ఉంటే రెడ్ లేబుల్, పైసలు లేకపోతే ఓసి. ఎక్కువ చీప్ తాగుతారంట పైసలు లేనప్పుడు. రోజు ఉంటాయి ఆ పైసలు, రోజు ఉండవు. సరే రోజు ఉండయి కరెక్టే, అంటే ఉన్నప్పుడు కూడా పైసలు ఎడికెళ్ళి వస్తే ఎందుకు అంత పైసలు ఖర్చు పెట్టి మరీ తాగుతారు? సరదా తాగడం కూడా సరదా, జస్ట్ ఫన్ అంతే. తాగలేమనుకో, ఎందుకు తాగలేమనిపిస్తుంది. తాగినాక ఎందుకు తాగిన అనిపిస్తుంది, కానీ ఎక్కడ తిరిగి తాగుతారు. అంటే మీరు శనివారం కన్ఫ్యూజన్, నాకు అట్లా కన్ఫ్యూజన్ ఉండబుద్ది కాదు. తాగినాక తర్వాత విషయం దాన్ని ఎక్కువ నార్మల్ ఉంటారు, కానీ ఉండబుద్ది కాదు మీకు. నార్మల్ ఉండబుద్ది. అంటే శనివారం రోజు కూడా మంది తాగుతారు. ఎలా శనివారం బొట్టు పెట్టుకోరు, ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటారు.
శనివారం అంటే ఒకప్పుడు వారాలు పాటించిన, కానీ లైఫ్ గుడిచిపోయినాక ఇక జీవితమే గుడిచిపోయింది. జీవితమే ఊడిచిపోయింది. ఇవన్నీ ఎందుకంటే ఆ, అంటే యాటిట్యూడ్ కళ్ళతో పెట్టుకుంటే మీరు యాటిట్యూడ్ అని కాదు, తాయి 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 కళ్ళు ఇట్లా ఉప్పినాయి, మస్క పడిపోయినాయి అంటారు. కళ్ళు ఉప్పినాయి, ఇట్లా చెంపలు ఉప్పిపోతుంది. అదే ఇవన్నీ కుప్పలు ఉప్పినట్టు ఉప్పినాయి. ఇప్పుడే నూనెలో దేవినట్టు ఉప్పినాయి కదా. ఇక ఇంత బాగుండేది. అంటే అమ్మాయిలు దొరకదింటారా? చెప్పలేం. అందుకే నేను పబ్లిక్ లో పోను, లేకపోతే అమ్మాయిలు మీద కూడా కొట్టేస్తారు. మీ నరాలలో మొత్తం అంటే 365 days తాగుతూనే ఉంటారంట. మీ నరాలలో కూడా రక్తం బదులు అర్థం ఉండదు, మొత్తం ఆల్కహాల్ ఆల్కహాల్. ఈ చేతి నుంచి కోటర్ వస్తుంది, ఈ చేతి బీర్ వస్తుంది. బీర్ వస్తుంది. మొత్తం ఇట్లా స్పైడర్ మ్యాన్ లాగా ఇచ్చేస్తుంది. ఆయన తక్కువ పడితే నేను గ్లాసులు ఇట్లా పోసుకుంటా, తక్కువ గ్లాస్ నింపి. వాటర్ మాత్రం ఉంటుంది మీలో కూడా. వాటర్ మాత్రం ఎప్పుడన్నా రేర్ గా వాటర్ తాగాలనిపిస్తే వాటర్, లేదంటే మంది. అంటే మీరు తాగడానికి ఏదైనా జీవితంలో ఏదైనా అంటే కొన్ని కోల్పోయిన దాని వల్ల తాగుతారు కదా ఎక్కువ, అదే రీజన్ ఉందా మీకు? ఇది కోల్పోయిన జీవితమే కోల్పోయింది, జీవితమే కోల్పోయింది, అందుకే తాగు. తాగు స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచి తాగు స్టార్ట్ చేయండి? నేను వయసులో ఉన్నప్పటి నుంచి తాగు. వయసు టీనేజ్ చేసి దాటాక వయసు అంటే ఇప్పుడు ప్రజెంట్ తాగుతారు కదా యూత్కి, వాళ్ళకి ఏమన్నా మీరు సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇస్తారా? యూత్ పోరగాళ్ళు తాగుర్రి, కానీ ఏదైనా సాధించినాక తాగు. మొత్తం టైం పాస్ తాగు, జీవితాలు ఆగం చేసుకో. అర్థమైందా? అయితే మన ఎంజాయ్ చేయాలి. అన్న ఇంత మంచిగా సజెషన్ ఇస్తుండు. యూత్ ఎట్లా అంటే పైసలు ఉంటే తాగడం అనిపిస్తుంది, ఇట్లా ఉంటది కదా, కొంచెం తాగడం కంట్రోల్లో పెట్టుకోండి. ఇంకో అన్న చెప్తుంటాడు, కూర్చిపోయినాక తాగితే అది ఇక దానికి తాగినా తాగకుండా ఒకటే. అది ఒక వయసులుండి మీరు జాబ్ పోయే సిచ్యువేషన్ లో తాగకండి. ఏదైనా సాధించినాకనే తాగురు, అప్పుడు తాగితే మజా వస్తుంది. అంటే చెప్పులు ఎక్కడ దొరికి అంటే ఓల్డ్ కూడా మీరు ఇప్పటి వరకు పాటిస్తారు అంటే దానికి యాడ్స్ ఆఫ్. పారాగాన్ పారాగాన్ మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్. ఎంత ఉండాలన్నా? 150 రూపాయలు. కానీ అంటే అందులో హైలైట్ ఏం తెలుసా అన్న, మీరు మందుకు పైసలు ఖర్చు పెట్టకుండా చెప్పులు కొనుక్కోడు. కానీ ఇంకోటి మంచి ఆలోచన కూడా మీకు ఉన్నాయండి, అది నచ్చింది మాకు. నేను మంచోని కదా, మంచి ఆయనంత మాత్రం చెడ్డోడు కాదు, మంచి మంచి వ్యక్తి. మంచి. అంటే మీరు ఎక్కువ ఏ వైన్స్ కాడ తాగుతారు? అంటే 24 hours ఏ వైన్స్ కాడ ఎక్కువ ఉంటారు? నేను మనది ఏమున్నా చౌరాసా. మా చెప్పాలి చౌరాసా ఏడున్నవరా అంటే చౌరాసా, ఏడుకొచ్చినవరా అంటే చౌరాసా, ఏడవన్నవరా అంటే చౌరాసా. ఈ టైం చౌరాసా. అంటే మీకు చౌరాస్ అనేది ఫేవరెట్ ప్లేస్ ఆర్ సర్వం ఇది ఉంటాయి కదా? ఒక డేలా 24 గంటలు ఉంటే నేను 20 గంటలు ఆడనే ఉంటాను. 20 గంటలు వైన్స్ కానీ అంటే పైసలు లేనప్పుడు ఫీషలు ఏడుకోవడానికి ఆడ వెళ్ళబడతారా? అంతే. ఎవరన్నా పైసలు లేనప్పుడు శీషలు వారేసి ధనాదాన్ని ఏర్కొని పోయి అమ్ముకొని తాగేసావు. ఇట్లా ఇట్లా లాగి ఇట్లా పడేసాడు, ధనమని తీసుకుంటాడు. ఆడు కనబడేది కానీ మళ్ళీ ఇక్కడ వేసి ఇక్కడ మళ్ళీ కూడా స్వచ్ఛ భారత్ లా. నైస్. అది మీకోసం కానీ స్వచ్ఛ భారత్ మీకోసం, దేశం కోసం కాదు. ఎవరి కోసం అయితే కానీ స్వచ్ఛ భారత్ చేస్తాం. వానికి సీసా కనబడతలేదు కదా, నువ్వు సీసా వేసిన వాడని వచ్చి గిట్లే దొక్కినాను కోసుకుపోతా. అట్లా కాకుండానే నేను తీసేస్తాను. అంటే మీరు అగ్గిపెట్ట మచ్చలే ఇక డ్రెస్సింగ్ స్టైల్ అనిపిస్తుంది. ఆయన ఎవరు తెలియదా మీకు? అగ్గిపెట్ట మచ్చ తెలియదు. నేను ఇదంతా బయటికి అంటే మీరు సోషల్ మీడియా యూజ్ అయ్యారా? ఎనీ టైం మధ్యలో మునిగిపోతారు. మత్తే మన ప్రాణం, మందే మన సర్వం. ఇప్పుడు ఇది ఏ బ్రాండ్ తెచ్చుకో అంటే నేను తెచ్చిన గ్లాస్ పెట్టేసి మీ వాళ్ళు ఏ బ్రాండ్ ఇప్పుడు? లైట్ బీర్. లైట్ బీర్ కాస్ట్ ఎంత? లైట్ ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంటుంది? 180 రూపాయలు. అంటే ఎలా రిచ్ కిట్ ఇక మీరు ఇప్పుడు పూర్తికి రిచ్ ఇక నీట్గా కొట్టేస్తాం. నీట్గా. కానీ చాలా స్టైల్ గా తాగుతారా మీరు? అంటే మీ తాగే స్టైల్ కి యూనిక్ కి కూడా కొంచెం ఫ్యాన్స్ ఉన్నట్ట మీ ఊర్లో, నిజమేనా? అంటే చాలా మంది మనం ఇట్లా మూతికి ఇట్లా దించారంట. దించం అంటే దించితే పరువు పోయినట్టే. అది హార్డ్ అయినా ఏదైనా ఏదో గ్లాస్ లో పోస్తేనే 6 తాగుతాం, కానీ సీస్ ఎత్తినామా అడ్డం
సీజా కొట్టేస్తాడు ఇక. అది లోపల సుక్క లక్కీ డ్రాప్ కూడా కొట్టేస్తారంట. సరే కొంచెం తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ అభిమానం మీకోసం కదా వచ్చిరు, అంత దూరం నుంచి వచ్చిరు. సరే మీరు మంచి మనిషి చేసుకోవద్దు, ఇది అలవాటు చేసుకున్నాం అంటే నీ జీవితం ఆగమై ఒకటి జీవితం ఆగమైనాకనన్నా చేసుకో, చేసుకున్న జీవితం ఆగమ కాకముందు చేసుకున్నాం అనుకో జీవితం ఆగిపోవాలి. అప్పుడు కంటిన్యూగా ఆటోమేటిక్ గా శక్తులు వచ్చేస్తాయి. ధనాథన్ ఫటాఫట్ ఒకటేసారి కొట్టేస్తాడు ఇక. అంటే మీ ఇంట్లో కూడా ఎనీ టైం సీసాలే ఉంటాయి అట్ట, బెడ్రూమ్లు అన్ని? నాకు ఇల్లే లేదు. లేదా మరి ఏడుంటారు మీరు? నేను 20 గంటలు ఆనే ఉంటే ఇంకేడి ఇంకా 4 గంటలు ఏడుంటారు మరి? అట్లకైనా అట్లా తిరిగి వస్తాం. 4 గంటలు పడుకోరు ఇక మీరు? పడుకో, నిద్ర చూస్తే తెలిసిపోతుంది పడుకుంటున్నాం అంటే. అది కనిపిస్తాయి జర జర కళ్ళు, దొడ్డు ఇట్లా బయటికి వచ్చేసాయి, తెల్లగుడ్లు బయటకు వచ్చి చాలా డేంజర్ అయ్యేటట్టున్నా మీరు. పోటీ పెడితే మనం దాటిటోడు ఉండదు. మేము విన్నది నిజమే అయితే. అంటే తాయి లుగ్గిరా ఇట్లా మీరు? మొత్తం తాయి పొట్టు వచ్చినట్టుంది అంతా అయిపోయి ఏం లేదట లోపల మన ఖరాబ్ అయినా ఎట్లా? ఏం ఖరాబ్ ఎందుకంట మందు కోసం నేను సపరేట్ అవయవాలని తింటా కదా, మేక అవయవాలు అంటే ఏంటి? లివరు అంటే దానికి రీప్లేస్ లివర్, ఆ లివర్ తినేసి లివర్ చేసేసాడు మంది అయ్యేటప్పుడు. ఈ లివర్ అనుకుని ఆ లివర్ తినేసేవాడు, అది పోయి సెట్ అయిపోతుంది. రీప్లేస్ మన లివర్ సేఫ్. ఇంత తెలివి మీరు. నైస్. మైండ్ అనేది తెలివి అనేది ఉండాలి. నైస్. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అసలు మీకు మంది తాగితే ఏమొస్తుంది మణి గారు? మందు తాగితే ఏమొస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ ఉంటేనేమో ఆనందం వస్తుంది, ఆనందంలో ఉంటేనేమో బాధలు గుర్తొస్తుంది. బాధలు కానీ మంది తాగితే అన్ని గుర్తుకొస్తాయి. ఏది చేసినా ఏదో ఒకటి వస్తుంది. అసలు ఏం తాగలేను అనుకో, ఎందుకు రా అనిపించి మళ్ళీ తాగుతాం. కానీ ఇక్కడ దీనికి మాత్రం తాగుతాం. అది ఆనందం కానీ బాధ కానీ దేనికోసమైనా తాగేస్తాం. అంటే మీ పేరు నార్మల్ వచ్చేసి మనీ. ఇది 24 hours 365 days తాగడం మనీ. పేరు మీ ఊరు మొత్తం అల్లాడిస్తారంట. మీ పేరు అల్లాడిస్తాం. మై విలేజ్ పూరా బ్యాక్గ్రౌండ్ మై పీచే. అంటే మీ సర్కిల్, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లుంటది? అందరు 24 hours తాగలేదు, ఎవరు తాగట్లేదు. మనం ఒక్కరిని వాళ్ళందరికీ చిన్న థమ్స్ అప్ ఇచ్చేస్తావు, పక్కకి ఆడుకోమా అంతే. కానీ మీరు మిమ్మల్ని ఎవరు అంటే ఎవరు మీకు అలవాటు చేసేది? అంటే మీరే అలవాటు చేసుకోరా ఆల్కహాల్? నేను మందిని బదనాం చేయను. నేను తాగొచ్చునే కానీ చెడ్డోని ఎవరిని బదనాం చేయగలను. అంటే కొంతమందికి అలవాటు చేస్తారు కదా, అట్లా మీకు అలవాటు చేస్తే నీకేమైందా? నీ బుద్ధి ఎక్కడ పోయింది? ఆడు చేస్తాడు, తాగాని ఇస్తున్నావు, తాగుతావు. నీ బుద్ధి ఉంటే తాగవు, బుద్ధి లేదు కాబట్టి తాగిన. అట్లా అది కూడా కరెక్ట్ పాయింట్. అంటే మీరు ఎవరికైనా అలవాటు చేసారా? చెయ్యరు. ఎందుకు? రీజన్ ఏంటి? తప్పు. అది వ్యసనం లాగానే కూడా. ఒకరు చెడిపోయినప్పుడు ఇంకొంచెం చెడగొట్టు. నువ్వు మీరు ఒక ముగ్గురు మంచి చేయాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు మంచి చేయాలి. ఒక ముగ్గురు మనం ఒక ముగ్గురికి మంచి చేయాలి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురు అలా ఇట్లా ముగ్గురు పంచుకుంటూ అంత దేశం మొత్తం మంచితనంగా. అందులో మీరు ఒకరు చెడ్డవారు అంటారు. అంటే ఏమైనా కాంపిటీషన్ కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా ఈ కాంపిటీషన్? లేవు. ఫ్రెండ్స్ కూడా మీరు అంటే కొంతమందితో బియర్ తీసుకొని పోటీ చేసిరా? పోటీ చేసినాం చాలా సార్లు. ఇప్పుడు నీలాంటి బచ్చపోరాలు వస్తారు మన దాన్ని, ఏ అన్నము బేటే అంటారు. అరే బేటే ఏందిరా అంటే, బేటే నేను తాగినట్టు తాగుతాం అంటారు. ఏ లేపుదామా అంటే ఇద్దరా అంటే 500 పెడతాడు. దాన్ని మనం లేపేస్తా. వాడు ఇట్లా ఒక బుక్క తాగేటప్పుడు మన సీసా అయిపోతుంది, పక్క వాడు ఇట్లా చూస్తున్నాడు, వాడు షాక్ ఉంటాడు. దాన్ని మనం 500 తీసుకుని మళ్ళీ ఇంకోటి అట్లా కొన్ని పోటీలు చేసి కూడా ఆల్కహాల్ కి మంచిగా డిమాండ్ తెచ్చి వైన్స్, మంచి వైన్స్ లో లేపేసి ట్రైనింగ్ లోకి తెచ్చి. అంటే ఒకవేళ పైసలు లేకుంటే, సీసాలు దొరకకుంటే ఆల్కహాల్ ఎట్లా తీసుకుంటారు? ఏముంది, ఇప్పుడు శ్రావణ మాసం ఉంది, ఇప్పుడు అందరు కవనీస్ తినరు, మందాగరు అన్ని పాటిస్తారు. అట్లాంటప్పుడు ఏమైనా దావత్లు వస్తాయి, దాన్ని మనం దావత్లో పోతాం. పూరంగా కనబడ్డారు ఇట్లే, బావా మరి నీ కథ అంటారు. చెప్పా మరిది అంటాడు. మరి ఏమన్నా
చిన్నగా అంటారు. సెట్ చేస్తావా బావ అని అడుగు. ఏం చేస్తాడు ఇక నన్ను అంటారు కథం. దాన్ని మనం కార్ సాకపోతాం, 2 పెగ్గులు ఇట్లా కొట్టేస్తాం, అవుతాం మనం పోయి తింటాం, ఫోటో తీస్తాం, ఇంటికి. అంటే మీరు అన్నం తినారంటే నిజమేనా? అంటే అన్నం ఎప్పుడో ఒకసారి ఇక గుర్తుకొస్తే అరే ఈ రోజు నేను తినలేను కదా అనిపిస్తుంది. ఆ, అరే తినలేదు నిజంగానే అని చెప్పి పోయి తింటా. ఇక్కడ తింటారు అంటే మీకు డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఇట్లే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ దయ కలిసి ఇస్తే తింటావు. ఒకవేళ ఆ రైస్ లేకుంటే ఇక మళ్ళీ అదే మందు. మంది కూరకూరలు, చిప్స్ చిప్స్ హెల్త్ కి మంచి. వెళ్తున్నాం. పొటాటో చిప్స్ బాగుంటాయా? అంటే మీరు ఒకవేళ డబ్బులు ఉంటే రిచ్ గా మెయింటైన్ చేస్తారంట కదా. చివాజ్ రేగల్ చివాస్ వెహికల్ ఎంత ఉంటుంది అది? 25,000. అంటే ఇన్ని రోజులు జమ చేసుకుంటారు కదా అంతే. ఇక జమ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఫస్ట్ ఒక 90 రూపాయలు అయినాక జమ చేసుకుంటా. 90-100 రూపాయలు అయినాక అరే 100 రూపాయలు అయినాయి కానీ దాని మన షాప్ పోతే 90 కొట్టేస్తాం. మళ్ళీ ఫస్ట్ కంటే మళ్ళీ 90 రూపీస్ మళ్ళీ జమ చేస్తాం. అందులో కాకుండా ఉండదు అసలు జమ అనేది అంటే ఇంకా జమ చేసిన కదా ఇప్పుడు చివాజ్ రేగల్ దాకా జమ చేద్దాం అనుకుంటాం. అనుకుంటావు. అది కానీ 90 వరకు రోజుకే 90 వరకు సెట్ సెట్ అవుతుంది, కొట్టేసేస్తాం. ఇక మళ్ళీ అంత దూరం ఎందుకంటే అంటే పెద్ద పెద్ద మనుషులు దానికి పోయినప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లు తాగుతారంట. అంటే మిమ్మల్ని చూసే భయపడతారంట. భయం. రే ఆడొచ్చిండ్రా అని పక్కకు చేరిరా అని బాటిల్ అక్కడ పెట్టేసి అలాగా నీకు ఒక డైనింగ్ టేబుల్ టైప్ సెట్ చేసేసి టేబుల్ వేసేసి టేబుల్ వేస్తున్నాం. రౌండ్ టేబుల్ మనకి కింద 2-3 ఉంటారు. ఇక ఏ అన్నకి ఏం కాకుండా చూసుకోరా అట్లా భయం పెట్టించినాం మొత్తం. భయం పెట్టి. అంటే మీకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయంట కదా, ఆల్కహాల్ తాగితే బయటకు వస్తాయంట. అవును. ఏం టాలెంట్స్ అండి? డాన్స్ చేస్తాను. చేస్తారా ఒకసారి మా కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒకటి. వావ్ వావ్. మైకిల్ జాక్సన్ కూడా పనికిరాడు మనం. అంటే అంటే ఇది ఇట్లా ఇట్లా చేస్తారు కదా, మూన్ వాక్ వస్తా అది ఫుల్. ఓకే. అంటే మనం లాస్ట్ తీసుకుందాం అన్నది ఒకటి మూన్ వాక్. ఇంకా అదొకటి టాలెంట్ ఏమన్నా అంటే అది మందు తాగితేనే వస్తాయంట కదా. ఇంకా పాటలు పాడతారంట. పాటలు అనేది చిన్నప్పుడు వాడుతుండే కానీ ఇప్పుడు వాడతలేదు. కానీ ఒక్కొక్కసారి వాడబుదే కానీ వాడాలనుకోండి ఎక్కడ తిరిగి పాడవు అనుకుంటావు, తిరుగుతుంది మలుతుంది అక్కడిక్కడైతే. అనుకున్నంత మాత్రం కాదు కదా. ఇప్పుడు గ్లాస్ లో బీర్ ఉంది, అరే తాగదమా అని అనుకుంటుంటే చేయలేము. ఏం కాదని తీసుకొని తాగినాం అనుకో అట్లా అయిపోతుంది. ఒక అడుగు ముందుకు పోతాం మనం. ఇప్పుడు ఇది ఒక అడుగు ముందే నేను వేసేస్తా. ఆ ముళ్ళు ఉండని మడ్డు ఉండని ఏమున్నాడు మశానం ఉన్నది కానీ అడుగు తీసి అడుగు పెట్టాలి. అడుగు పెట్టేసి ఇట్లా అడుగు పెట్టినానా అది ఏమన్నా కానీ. అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉంటారు కదా ఇట్లా తాగి వాళ్ళకి ఎవరే మీకు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. నేనే ఒకరికి ఇన్స్పిరేషన్. ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్ అయినా తాగి తాగబోతు అంటే మనీ కనబడాలి. డ్రింకర్ మనీ. తాగుబోతు అంటే మనీ అంటేనే తాగుబోతు. ఇప్పుడు నెక్స్ట్ తాగుబోతున్న సంఘం వేగం అధ్యక్షులు అవుతారంట, నిజమేనా? అంటే ఎన్ని ఊర్లకి అధ్యక్షులు మీరు తాగుబోతు? అంటే ఒక 2-3 ఊర్లకు అయితా. అంటే 2-3 ఊర్ల దాకా మనల్ని పిలిచిన లేదు. ఆల్మోస్ట్ అన్ని కవర్ కొట్టేసా తాగిన అనుకో అవతల వైన్స్ అని అయిపోవాలి. నేను అడ్డపడు కాదు కానీ వైన్స్ అయిపోతుంది. అంటే మీకు ఎన్ని బియర్లు అయినా సరే లేకపోతే అట్లేముండదు. హోటల్స్ ఎన్ని తీసుకుంటే అవుట్ అవుతారు? అట్లేముండదు, పోతూనే ఉంటుంది. ఇంత పోతే లోపలికి పోతూనే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు సృహాదాకు పడిపోతా. లేదంటే 10 HP బోర్ కొట్టేసా కక్కేస్తారు. ఇక కక్కి మళ్ళీ ముఖం వీటితోటి ముఖం కడుకొని మళ్ళీ ఫస్ట్. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఏమైనా సరే కానీ మందు మాత్రం మాందరు. సమస్యనే నా ప్రాణం ఏమని చెప్పి ఇస్తారు, మీ ప్రాణం ఏమని ఇస్తారు, కానీ మందు మాత్రం గుండె కోసేయాలి. ఇప్పుడు ఏమవుతా కానీ మందు మాత్రం చేసుకో, ఫ్రై చేసుకుని నేను మళ్ళీ మీకన్నా ఆల్రెడీ అది ముక్కలు అయిపోయింది. ముక్కలు ఒక చిన్న ముక్క తీసుకొని తినేసి మంచిగా ఉంటుంది. బాగుంది. ఎప్పుడైనా తిన్నారా మీరు? నాదే చాలా మంది తిన్నారా కనికరం లేకుండా వండుకొని మరీ తిన్నారు. కానీ ఇసుపెట్టి
ఇప్పుడు మీరు దానం తాగుతారు కదా, తాగి 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 నన్ను పడిపోయిన రోజులు ఉన్నాయి. ఓ మస్తు పడిపోయాను. అంటే మిమ్మల్ని తోలుకొచ్చారు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు? తోలుకొచ్చి అంటే మాకు తెలిసినంత వరకు నేను నీకు నీకైనా రీసెర్చ్ చేసినా కదా కొంచెం. ఎక్కడ అంటే శంషాబాద్ అయితే పడిపోయారంట. పడిపోయాను. సో తాగిరంట ఏదో ఫంక్షన్కి వెళ్ళి తాగి 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 కొట్టి తాగి కొట్టి 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 పడిపోయారు. రోడ్డు మీద పడుకున్నా. ఏదో హైవే పక్కనే పడుకురంట. మాకు వీడియోలు ఇట్లా దొరికినాయి. చెప్తున్నా కదా, ఉద్యమం లాగా అయ్యేస్తాను. తాగుతూ గెలిస్తే ఉద్యమం లాగా తాగాడు. ఉమ్. ఏ లేదంటే ఒక పెగ్గు కొట్టాలి, పండుకోవాలి అంతే. లే సగం దాగి సగం ఉండి సగం దాగినాక ఇట్లా ఉండొద్దు. పోతే ఇట్లా హిమాలయస్ అంత పర్వతం లాగా పోవాలి, వెళ్ళిపోవాలి. లేదంటే ఏదో చిన్న ఉన్నంతలో. అంటే మీరు ఇంత ఆనందం తాగుతారు కదా, తాగక ముందుకి ఏదైనా జాబ్ చేసేది అంటే? జాబ్ చేసేటోని, కానీ ఈ పని ఉంది చూసి, జాబ్ అనేది ఉంది చూసిరా, జాబే ఒక నో జాబ్. నేను ఇప్పుడు చేసిన జాబ్ ఏం తెలుసా, గుడ్ జాబ్. గుడ్ జాబ్, అది బ్యాడ్ జాబ్. ఇప్పుడు నేను తాగితే ఏమంటారు తెలుసా అందరూ, గుడ్ జాబ్ అంటారు. గుడ్ జాబ్, వావ్ నైస్, గుడ్ జాబ్. అట్లా ఇప్పుడు నేను చేసేది గుడ్ జాబ్. గుడ్ జాబ్. అంతకుముందు చేసేది నో జాబ్. నో జాబ్. జాబ్ ఈజ్ జాబ్. ఎనీ జాబ్ ఈజ్ జాబ్. దిస్ వన్ ఈజ్ గుడ్ జాబ్. గుడ్ జాబ్. కొంచెం మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను ఆయన తాగినా అనుకో, గుడ్ జాబ్ అంటారు. మేము కూడా అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. గుడ్ జాబ్ అంటే మీరు తాగితే కొన్ని లాంగ్వేజెస్ వస్తాయంట మీరు? యా యా. అంటే ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, ఆల్రౌండర్ అంట కదా. కన్నడ భర్త అయితే అంటే ఏందా? కన్నడ తెలుసు. వావ్, ఆల్రౌండర్. అసలు మీ లోపల లేని టాలెంట్ అంటూ లేనట్టుంది. అన్ని టాలెంట్. ఒకవేళ మందు అనేది హిందీ మాలు తోడ 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 మాలు मेरे को पूरा मालूम. पूरा मालूम. अच्छा बाया थोड़ा प्यार डालो, भाई वो दे दो, भाई वो सास दे दो. బిహార్లతో దోస్తీ చేసుకున్నట్టుగానే అంటే ఆల్కహాల్ తాగి తాగి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ పడిపోతారా వాళ్ళు? వేస్ట్. వాళ్ళు వాళ్ళ బాడీ తట్టుకోదేమో. నాతోటి ఎవరు తాగలేడు అట్లా. మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ, అన్ని మీకు మీరే. అయితే ఒకవేళ ఒలింపిక్స్ అంటే సంథింగ్ ఇట్లా గేమ్ ఏదైనా పెట్టారు అనుకో, ఇంటర్నేషనల్ గేమ్ టైప్ ఆల్కహాల్ మనదే, మిమ్మల్ని ఒలింపిక్స్ కొట్టేస్తారు అంటే మనదే. మీరే. చెప్తున్నా కదా, కాన్ఫిడెన్స్ చూస్తూ తమ్ముడు. బైసిప్స్ అందులో కూడా ఆల్మోస్ట్ బియర్ ఇక్కడ హార్డ్ ఉంటదేమో. ఇక్కడ బియర్ ఉంటది, ఇక్కడ హార్డ్ ఉంటది. పోటర్, బీర్ పోటర్ ఏది కావాలంటే అది. ఇప్పుడు మీరు ఎక్కువ తాగి 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 ఇసుక అనిపించాలి. ఇసుక అనేది ఒక స్టేజ్ లో అనిపించినట్టే తాగి తాగి, కానీ ఇప్పుడు తాగకపోతే ఇసుక అనిపిస్తుంది. తాగి అంటే మీరు ఎంత తాగితేనేమో అసలు నేను ఎందుకు తాగుతలేను అనిపిస్తుంది. తాగినా అనుకో, తాగినారా అనిపిస్తుంది. అంటే మీరు చాలా తాగుతారు కదా, ఊరికే తాగి తాగి ఇంత తాగుపోతే కానీ ఎందుకు ఇంత బానిస అయినా నేను ఏమనిపించాలి. అరే 10 బీర్లు తాగినా అనుకో అవుట్ అవుతారు కదా, అరే 11వ బీర్ ఎందుకు తాగలేకపోయినా అని బాధపడతారు. ఏమో అవసరం లేదు. ఇదేంది మధ్యలో. సో డ్రంకర్ మణి గారు, మీకు పెళ్లి చేసుకునే అని ఏమైనా అది ఉందా కోరిక? అంటే పెళ్లి చేసుకోవాలి కానీ కోరిక లేదు. అది ఉంది అని కోరిక లేదు. అంటే మీరు ఎందుకు దాన్ని అంటే తాగి తాగి బ్యాచులర్ ఉండి అంటే నేను లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నా? ఇట్లా తాగి బ్యాచులర్ ఉందాం అనుకుంటున్నా. పెళ్లి అనే టాపిక్ లేదు, అది నీ లైఫ్ లోనే లేదు. నాకు 18 ఏళ్ళు. నీకు 18 ఏళ్ళేనా? సారీ 18 ఏళ్ళప్పుడు తాగడం స్టార్ట్ చేసి, ఇప్పుడు నాకు 19 సంవత్సరాలేనా మీకు? మరి గడ్డం తాగి ఎక్కువ వచ్చింది. మీ తాత జీన్సా? షార్ట్ పంచల్ గించా అంటే మీ తాతయ్య అనుకుంటా, నాకు తెలిసిన పెద్ద మంచి తాతగారు 7 కానీ ఇచ్చేసారు నీకు. తాత జీన్స్ దయ వల్లనే ఇంతగానం తాగుతారు. మీ తాత కూడా అప్పట్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు తాగుతుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఫస్ట్ సిప్ తాగేటప్పుడు
మా తాతకు 2 చుక్కలు ఇస్తాను. ఆ డిపాక్ కూడా అన్నారు ఇట్లా కిందికి, అదేనా? తాతకు, పెద్దలకు అందరికి ఒక 2 చుక్కలు ఇచ్చేసి తర్వాత ఫస్ట్ సిప్ పెట్టగానే జన్మని ఇట్లా మైండ్ తిరిగిపోతుంది, ప్రశాంతత వస్తుంది. అంటే మణి గారు కొన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాం అంటే మీకు కొంచెం మీ విలువైన టైం మాకు ఇచ్చిన థ్యాంక్ యూ. టైం మీకు లేదు, ఇక అయిపోయింది. మీకు అదే చాలు. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా సరే, తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకుందామా? సో అంటే మీరు కొంచెం మీంత తీసేసుకుంటే మాకు కూడా ఆనందం, ఆనందం మాకు అన్న మెల్లగా అంటే అన్నం కూడా ఏమైనా తింటారా? తీసుకోవాలా, హోటల్ తీసుకోవాలా? అవన్నీ ప్లీజ్ 2 పేర్లు మళ్ళీ ఇచ్చిన అయితే డ్రంకర్ మణి గారితో మనము పార్ట్ 1 అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఆయన విలువైన టైం మనకి ఇంతవరకే కేటాయించిండు. సో పార్ట్ 2తో మళ్ళీ వస్తాం మనము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఏంటది సబ్స్క్రైబ్ అంటే చేసుకో. అన్నగారితో కూడా ఎప్పిద్దాం అన్న, కొంచెం మీది సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మనోడు బిల్ రిపిస్తాడు కదా. ఓకే, సో థ్యాంక్ యూ. మనం అయితే నెక్స్ట్ పార్ట్ 2తో వచ్చేసేద్దాం అన్న. మీ విలువైన టైం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు.